ఓం నమ శివాయ. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, మీ ఇంట్లో అసలు కూతురు ఎందుకు పుట్టింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పురాణం యొక్క రహస్యాలు ఇవే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆఖరి వరకు వినండి. మీ ఇంట్లో ఒక కూతురు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక్క క్షణం కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఆఖరణ తెలుసుకునే విషయం మీ కూతుర్ని చూసే మీ దృష్టిని పూర్తిగా మారుస్తుంది. వేల సంవత్సరాలుగా గరుడ పురాణానికి ఒక ఆధ్యాత్మిక రహస్యం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ రహస్యం, ఒక ఆడపిల్ల ఏ ఇంట్లో పుట్టాలి అనే నిర్ణయం కేవలం అస్సలు యాదృచ్ఛికం కాదు అని చెప్పే ఒక లోతైన కర్మ సిద్ధాంతం. అది నిజంగా ఏం చెబుతుంది? ఒక కూతురు పుట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి? ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇది విన్న తర్వాత కూతురు అనే పదానికి మీ మనసులో కొత్త అర్థం, గౌరవం పుడుతుంది. ఖచ్చితంగా మీ మనసులో మీ కూతురుపై అభిమానం పెరుగుతుంది. ఇది ఒక సాధారణమైంది కాదు, ఏ ధార్మిక గ్రంథంలోని ఉపదేశం కాదు. ఇది వేల ఏళ్లుగా మనకు తెలియకుండా దాగి ఉన్న గరుడ పురాణంలోని కఠోరమైన నిజం. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అనేది కేవలం సాధారణ జీవక్రియ కాదు. అది ఆ భగవంతుడు తీసుకునే కఠినమైన, అలానే రహస్యమైన నిర్ణయం. ఒక ఆడపిల్ల కోసం దేవుడు ఏ తండ్రిని, ఏ తల్లిని, ఏ ఇంటిని ఎంచుకుంటాడు? ఇక్కడ అసలైన ప్రశ్న, మీ ఇల్లు లేదా మీ కర్మలు తగినవేనా? ఆడపిల్లలు అసలు ఎలాంటి ఇళ్లలో పుడతారు అన్న విషయాన్ని గరుడ పురాణం ఎలా చెప్పిందంటే, ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఆ ఇంటి అదృష్టం మారుతుంది. అవును, ఏ ఇంట్లో అయినా సరే ఆడపిల్ల పుట్టడం ప్రకృతి సహజం అని అందరం అనుకుంటాం. కానీ గరుడ పురాణం మన ప్రాచీన కర్మ సిద్ధాంతాలు, సైన్స్ కంటే లోతైన విషయాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల పుట్టడం అనేది కేవలం అదృష్టం లేదా యాదృచ్ఛికమని గరుడ పురాణం ఘంటాపదంగా చెబుతుంది. మరణం తర్వాత ఆత్మల ప్రయాణం ఎలా ఉంటుంది అనే దానిపై యమధర్మరాజు గరుత్మంతుడి మధ్య జరిగిన ఒక లోతైన సంభాషణ గరుడ పురాణంలో ఉంటుంది. మరణించిన తరువాత యమధర్మరాజు ముందు నిలబడే ఆత్మ తదుపరి జన్మలో సులభంగా నిర్ణయించబడదు. ఎక్కడో ఒక చోట ఖాళీగా ఉందని ఆత్మను ఎక్కడికే పంపరు. ఆత్మకు ఎక్కడైతే ఒక ఉద్దేశం ఉంటుందో, ఎవరికైతే కర్మల రుణం తీర్చుకోవాలో అక్కడికే పంపుతారు. ఇక ఒక ఆడపిల్లగా జన్మించే విషయం వచ్చినప్పుడు యమలోక నియమాలు పూర్తిగా మారుతాయి. అదృష్టవంతులకి ఆడపిల్లలు పుడతారు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. కానీ అదృష్టం ఉంటే అంటే ఏంటో తెలుసా? అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది కాదు, ఆ తండ్రి గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితం. ఒక చేదు నిజం ఏంటి అంటే, మనిషి గత జన్మల పాపాలు లేదా అప్పులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొడుకులు పుడతారని చెబుతూ ఉంటారు. గత జన్మలో ఎవరి డబ్బైనా మోసం చేసినా లేదా ఎవరినైనా తీవ్రంగా బాధ పెట్టినా ఆ కర్మల రుణాన్ని వసూలు చేసుకోవడానికి ఇలా జన్మిస్తారు. మీరు విన్నది నిజం. చాలా ఇళ్లలో తండ్రి పాత బాకీలు వసూలు చేసుకోవడానికి లేదా ఆస్తి పంచుకోవడానికి కొడుకులు పుడతారు. ఇలాంటి ఆత్మలు మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవడానికి వస్తాయి. కానీ దీనికి భిన్నంగా ఒక మనిషి తన గత జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది. ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సాయం చేసినప్పుడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు ప్రకృతి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి కూతుర్నిస్తుంది. మీ దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించకుండా తన సర్వస్వాన్ని మీకే ఇవ్వడానికే ఒక ఆడపిల్ల మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి అని తరతరాలుగా వింటున్నా. కానీ మన మనుషులు ఆలోచనలు ఎంత చిన్నదంటే, లక్ష్మి అంటే కేవలం డబ్బు లేదా సంపద అని మాత్రమే అనుకుంటాం. లక్ష్మీదేవిని బంగారం, వెండి నాణ్యాలతోనే కొలుస్తాం. కానీ లక్ష్మి అంటే కేవలం డబ్బును మాత్రమే దేవుడు కాదు అని గరుడ పురాణం, దేవీ భాగవతం స్పష్టంగా చెబుతూ ఉంటుంది. లక్ష్మి అంటే శాంతికి, సమతుల్యతకు ప్రతీక. ఆడవాళ్లను కించపరిచే ఇంట్లో ఈ సానుకూల శక్తి ఎప్పటికీ ఉండదు. ఎక్కడైతే ప్రతి జిన్నతానికి గొడవలు పడతారో, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉండదు. కాబట్టి ఆడపిల్ల ఒక మహాలక్ష్మి అని మనం అన్నప్పుడు భగవంతుడు ఆమెను పాజిటివ్ మార్పు కోసం మీ ఇంటికి పంపాడని అర్థం. ఆమె మీ ఇంటికి ఖాళీ చేతులతో రాదు. గత జన్మలో తాను సంపాదించిన పుణ్యాలన్నీ తనతో పాటు తెస్తుంది. ఆమె తన చిన్న చిన్న పాదాల్లో ఇంట్లో నడవడం మొదలెట్టినప్పుడు మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి. పాదాల కింద తొక్కి నాశనం చేస్తుంది. ఆడపిల్ల పుట్టక ముందు అప్పుల్లో మునిగిపోయి ఎప్పుడో కష్టాలు ఉన్న ఎన్నో కుటుంబాలను మీరు చూస్తుంటారు. కానీ ఇంట్లో ఆడపిల్ల అడుగు పెట్టగానే ఆ తండ్రి వ్యాపారం అకస్మాత్తుగా పెరగటం, ఆగిపోయిన ఎదుగుదల మళ్లీ మొదలవుతుంది.
అప్పటి వరకు లేని సుఖశాంతులు పుట్టుకొస్తాయి. ఇక్కడే ఒక లోతైన భయపెట్టే ప్రశ్న ఉంది. ఆడపిల్లలు నిజంగా అంత పవిత్రమైన వారైతే పుణ్యాల రూపంలో పుడితే నేటి సమాజంలో కొన్ని ఇళ్లలో పుట్టినప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? పుట్టకముందే ఎందుకు చంపేస్తున్నారు? తండ్రి ముఖం మీద ఎందుకు మాడిపోతుంది? అమ్మమ్మ నానమ్మలు ఎందుకు పెదాలు విరుస్తున్నారు? పుట్టకముందే గర్భంలోనే వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఇది ముఖ్యం. దీనికి సమాధానం కూడా ఉంది. అది వింటే ఆశ్చర్యపోతారు. ఒక కుటుంబంలో ఆడపిల్ల పట్ల భయం ఉన్నవాళ్ళు కట్నం ఇవ్వాలనే స్వార్థం ఆ ఆత్మకు ముందే తెలుస్తుంది. ఆడవాళ్ల పట్ల గౌరవం లేని ఇంట్లోకి ఎలాంటి పవిత్రమైన ఆత్మ ప్రవేశించదు. ఆ స్వచ్ఛమైన ఆత్మ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఆ ఇంట్లో ఎవరు పుడతారు? గత జన్మలో ఆ కుటుంబానికి బద్ధ శత్రువైన ఒక ఆత్మ ఇంట్లో ప్రవేశిస్తుంది. మీరు ఒక ఆడపిల్లను భారంగా భావించినప్పుడు నిజానికి మీ వినాశనాన్ని మీరే ఆహ్వానిస్తున్నట్లు లెక్క. అయితే ఒక్కసారి ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంటుంది. ఈ నిజం మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది. కొన్నిసార్లు కొత్త ఆలోచనలు, కొన్ని కఠినమైన సత్యాలు కుటుంబాల్లో కూడా ఒక అత్యంత స్వచ్ఛమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఎక్కడైతే తనకు ప్రేమ దొరకదు, మగపిల్లలతో సమానమైన హక్కులు ఏవి దొరకవో అలాంటి ఇంట్లో ఆ పాప పుడుతుందన్నమాట. ఒక చీకటి గదిలో దీపాన్ని పెడితే ఇక ఇక్కడ ఎంత చీకటిగా ఉందో అని ఆ దీపం ఫిర్యాదు చేయదు. ఆ దీపం నిశ్శబ్దంగా వెలుగుతూ ఆ గది మొత్తాన్ని ప్రకాశింపచేస్తుంది. ఇక అలానే సున్నితమైన ఆడపిల్లలు తమ నవ్వుతో, తమ నిస్వార్థమైన ప్రేమతో ఆ కఠినమైన తండ్రి మనసును మార్చుతారు. ఇక వీడియో మొదటి నుంచి మీరు ఎదురు చూస్తున్న అత్యంత రహస్యమైన విషయం ఇప్పుడు వినండి. ఈరోజు మీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని హత్తుకుంటున్న మీ కూతురు కేవలం యాదృచ్ఛికంగా పుట్టిందా? గరుడ పురాణం లోతులోకి వెళ్తే మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్రతి జన్మ ఒక రుణం. అది ఒక అసంపూర్ణమైన సంబంధం. ఈరోజు మీ కళ్ళ ముందు ఆడుకుంటున్న మీ కూతురు గత జన్మలో మీ తల్లయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. గత జన్మలో మీరు చిన్నపిల్లలానే ఉన్నప్పుడు మీ తల్లి కడుపు మార్చుకొని మీకు అన్నం పెట్టింది. రాత్రంతా నిద్రపోకుండా మిమ్మల్ని నిద్రపుచ్చింది. ఎలాంటి స్వార్థం లేకుండా తన సర్వస్వాన్ని మీకు త్యాగం చేసింది. కానీ ఆమె ముసలిదైనప్పుడు బహుశా మీరు ఆమెను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఆమె రుణాన్ని మీరు తీర్చుకోలేకపోయి ఉండొచ్చు. అందుకే ఆ కర్మల లెక్కలను సరిచేయడానికి, అసంపూర్ణమైన ప్రేమను పూర్తి చేయడానికే ప్రకృతి ఆత్మను ఈ జన్మలో మీ కూతురిగా మీ ఇంటికి పంపింది. గత జన్మలో మీరు చేయలేకపోయిన ప్రతి కోరికను, తీర్చలేకపోయిన కోరికను తండ్రిగా తీర్చుకునే అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. ఆత్మలు ఎప్పుడూ మారు, కేవలం శరీరాలు, బంధాలు మాత్రమే మారుతాయి. అందుకే ఆడపిల్ల కేవలం మీ ప్రస్తుత సంతానమే కాదు, మీ గత జన్మ తాలూకు లెక్క, మీ భవిష్యత్తుకు మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే తమ కూతురి కన్నీళ్లకు కారణమవుతారో, ఎవరైతే ఆమె స్వేచ్ఛను హరిస్తారో వారి పుణ్యాలు ఆ క్షణమే నాశనం అవుతాయి. అలాంటి ఇంటి నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో కేవలం గొడవలు, రోగాలు, దరిద్రం ఇవే మిగులుతాయి. అలానే ఒక పసికందు రూపంలో భూమిపైకి వచ్చే ప్రతి ఆత్మ తనతో పాటు 3 విషయాలను తీసుకొస్తుంది. మొదటిది తన గత జన్మ సంస్కారాలు, రెండవది తన అసంపూర్ణ కర్మల లెక్క, మూడవది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం. ఈ 3 విషయాలు ఆ చిన్నారి స్వభావంలో, ఆమె అలవాట్లలో, ఆమె ఆసక్తులు మీకు స్పష్టంగా కనపడతాయి. కానీ కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. ఒక పాప పుడుతుంది, ఇల్లంతా సంతోషంతో నిండిపోతుంది, అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. చాలా చిన్న వయసులోనే అనారోగ్యంతోనో లేదా ప్రమాదంలోనో లోకాన్ని విడిచిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులు కృంగిపోతారు. మళ్ళీ లాగేసుకోవాలనుకునేటప్పుడు అసలు ఎందుకు ఇచ్చావని దేవుడాన్ని తిడతారు. కానీ భరించలేని ఈ బాధ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక కారణాన్ని తెలుసుకుందాం. ఆ ఆత్మలకు ఈ భూమి మీద మీ కుటుంబంతో ఉన్న కర్మల బంధం కేవలం కొన్ని ఏళ్ళు లేదా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఏదో పాత చిన్న రుణాన్ని తీర్చుకోవడానికో లేదా మీకు లోతైన ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికో ఆ ఆత్మలు వస్తాయి. తమ సందేశాన్ని ఇచ్చి మీ పుణ్యాలను పూర్తిగా బ్యాలెన్స్ చేసి ఆ తరువాత పరమ పదానికి తమ అసలైన ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అవి మీకు బాధను కలిగించడానికి రావు. ఈ ప్రపంచపు మోహాల నుంచి మీ ఆత్మను విడిపించడానికి కఠినమైన మార్గంగా మారుతాయి. ఇవి మీకు వినడానికి కష్టంగా ఉందని అర్థమవుతుంది. దీన్ని అంగీకరించడం అంత సులువు కూడా కాదు. ఇది ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఆమె పెరిగి పెద్దయ్యాక సొంత తమ్ముడు లేదా అన్నయ్యతో సమానమైన హక్కులు ఇవ్వరు. రేపు వేరే ఇంటికి వెళ్లాల్సిన దానివి నీకు చదివెందుకంటారు. ఆమె మాటని పట్టించుకోరు.
ఇలా చేస్తే భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక అవకాశాన్ని ఆ తండ్రి కోల్పోతాడు. తన పుణ్యాలను తన చేతులతో తానే తగలబెట్టుకున్నట్లు అవుతూ ఉంటుంది. పుట్టే ఆత్మకు ఆ కుటుంబానికి మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం ఉంటుంది. ఆత్మ తన సంస్కారాలను పుణ్యాలను తీసుకొస్తుంది. ఆ పాపపు లెక్కలకు ఆకాశాన్ని పరిచే బాధ్యతను కుటుంబం తీసుకుంటుంది. ఈరోజు ఆత్మ రహస్య ప్రయాణంలో మనం ఒక సుదీర్ఘమైన లోతైన ప్రయాణం చేశాం కదా. ఆడపిల్ల పుట్టడం అనేది కేవలం ఒక సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక ఆడపిల్ల మీకు పుట్టింది అని గుర్తు చేసుకోండి. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.